ఉన్నారు కాబట్టి దయచేసి ఏంటంటే ఇక్కడ పంటలపై ప్రభావం జరుగుతూ ఉంది కాబట్టి లక్షలాది రూపాయలు ఇవాళ రేపు 10% మంది కూడా రైతులు పంట పొలాలలో చేయట్లేదు. వాస్తవాన్ని కూడా వాస్తవం అంతే కదా, వ్యవసాయం చేయట్లేదు. కాబట్టి ఉన్నోళ్ళన్నా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇసుక ఎత్తుకపోయి భావితరాలకు ఇప్పటికే అన్యాయం చేస్తూ ఉన్నారు అంతే కదా. అనునిత్యం వందలాది లారీలు పోతూ ఉన్నాయి. ఇక ఎటుపోతానో ఇంకో తర్వాత సంగతి. కానీ ఇక అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలు జరుగుతుందని చెప్పినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతూ ఉంది. సరే, ఇది న్యాయంగా జరిగినా కూడా మరి పంట నష్టపోయే రైతుల పరిస్థితి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక షెడ్లు కట్టుకోవాలి అదంతా. అంటే మనం ఈ గ్రీన్ లాగా ఉంటుంది కదా, కార్పెట్ లాగా చుట్టూ కట్టుకోనిగా మరి ఏం చేస్తారు పాపం వాళ్ళకి సాధ్యం అది కాదు. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టిండు, ఇంకెక్కడ అవుతుంది? ఆ లారీలు ఓవర్లోడింగ్ ఒకటి ఉంటుంది. ఓవర్లోడింగ్ తర్వాత రోడ్లు ఖరాబ్ అవుతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లారీ డ్రైవర్లు తొందర పేరు మీద ఆ ఇసుకకు టార్పల్ అయ్యారు, బాడీకి టార్పల్ అయ్యకపోతే వెనుక వచ్చే 2 వీలర్కి అయితే ఇక నరకం. అది కాదు, దాన్ని కంపల్సరీగా ఏడికి పోతానో చిన్న బ్యానర్ కూడా కట్టాలి. ఈ లారీ ఎక్కడికి పోతుందని చెప్పి చిన్న బ్యానర్ కట్టాలి. పైన కార్పెట్ కప్పాలి. తర్వాత జీపీఆర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ పెట్టాలి. టెక్నాలజీ వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఆల్రెడీ దీన్ని పర్మిషన్ ఇచ్చినప్పుడు అవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకోటి వేబిల్లో దానికి ఒక బకెట్ ఎక్కువ 2 బకెట్లు ఎక్కువ వేయద్దు. దాని పర్యవేక్షణ ఆర్టీఓ అధికార పర్యవేక్షణ ఉండాలి. ఏం జరుగుతాయి అవన్నీ? ఇసుకకే కాకుండా ప్రతి బండికి జీపీఆర్ఎస్ పెట్టాలని చెప్పేసి ఒక రూల్ వచ్చేస్తుందని